అండి నేను మామిడికాయ ఊరగాయ పెడుతున్నా. నాకు అసలు రాదు. నేను ఫస్ట్ టైము మామిడికాయ ఊరగాయ పెడుతున్నా. నా ఊహతో పెడుతున్నా. చూడండి, ఈ మామిడి ముక్కలు బయట బజార్లో ముక్కలు ముక్కలుగా కొట్టించుకొని వచ్చామండి. ఇది ఈ గిన్నెతో 5 గిన్నెలు వచ్చాయండి. నిండుగా 5 గిన్నెలు వచ్చాయి ముక్కలు. ఈ గ్లాస్తో పావుసేరు గ్లాస్ అండి ఇది. ఈ గ్లాస్తో ఒక గ్లాసు ఒక సగం 1.5 గ్లాస్ ఉప్పు వేసానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ ఉప్పు వేసాను. 1.5 గ్లాస్ కారం వేసానండి. ఇదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ కారము, 1.5 గ్లాస్ ఉప్పు వేసాను. తర్వాత 1 గ్లాసు ఆవు పిండి, ఆవాలు పొడి చేసుకొని, ఆవాలు కాస్త ఎండలో పెట్టేసుకొని పొడి చేసుకున్నానండి. 1 గ్లాసు చూడండి. ఈ గ్లాస్తో ఒక గ్లాసు తలగొట్టి ఆవు పిండి వేసుకున్నాను. ఇదిగోండి వేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇదంతా ఆవు పిండి, ఉప్పు, ఒక 2 స్పూన్లు మెంతుల పొడి, 1 స్పూన్ పసుపు వేసి ఇలా పెట్టుకున్నానండి. ఇది నా ఓన్గా చేస్తున్నానండి. ఎలా వస్తుందో తెలీదు. ఇదిగోండి చూడండి, ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కల్లోకి కాస్త నూనె పోసానండి. చూడండి, ఇదిగోండి కాస్త నూనె పోసాను. నూనె పోసిన తర్వాత ఇలా ముక్కలంతా కలిపేసుకుంటున్నాను. ముక్కలకి బాగా ఆయిల్ పట్టేలా కలుపుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ పొడి అంతా ఇందులోకి వేసేస్తున్నానండి. ముక్కల్లోకి ఈ పొడి అంతా చూడండి. ఇప్పుడు ఇదంతా ముక్కల్లోకి కలిపేలాగా చూసుకోవాలండి. నా ఓన్గా చేస్తున్నానండి ఈసారి. ఎప్పుడు నేను మామిడికాయ ఊరగాయ పెట్టలేదు. అత్తమ్మ పెట్టేది, నాకు రాదు. ఇలా ముక్కలకంతా బాగా కలిసేలాగా ఈ కారము, ఈ ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు కలుపుకోవాలండి. ముక్కలకంతా కలిసేలాగా ఇదంతా బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇప్పుడు ఒక 1/4 కిలో దాకా వేసాను ఆయిల్. మళ్ళీ ఇంకొక 1/4 కిలో దాకా ఆయిల్ వేస్తాను. 1/2 లీటర్ ఆయిల్ పడుతుందండి. ఇదిగోండి ఇలా చూడండి. ఇదిగోండి, ఇది తెల్లగడ్డలండి. తెల్లగడ్డలు కొంచెం కచ్చాపచ్చగా దంచానండి. కొంచెం చూడండి, ఇదిగోండి తెల్లగడ్డలు వేసేసుకోవాలి. కొంచెం పచ్చగా దంచాను. కొన్ని ముక్కలు చేశానండి. అంటే ఒక 1/4 కిలో దాకా వేసానండి. తెల్లబాయలు, మా ఊర్లో దీన్ని తెల్లగడ్డలు అంటారు, కొంతమంది వెల్లుల్లి అంటారు. ఇదిగోండి ఇలా వేసేసి ఇందులోనే కలిపేసుకుంటున్నా. అంతేనండి, ఇలా కలిపేసుకొని 3 రోజులకి ఇలా పెట్టేసేయడమే. ఇంకొద్దిగా ఇందులో కొంచెం నేను పల్లీల ఆయిల్ తీసుకున్నానండి దీంట్లోకి. అంటే వేరుశనగకాయ నూనె. ఇదిగోండి ఇంకొంచెం ఆయిల్ పోసేసాను. చూడండి, ఆవకాయ ఊరగాయ రెడీ.